అందరికీ నమస్కారం. నేను కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, విజిల్ బ్లోయర్, రాజమండ్రి. నేను మరి అసలు ఈ జాయ్ జమీమా అనే హనీ ట్రాప్ అనే అభియోగం చేయబడిన అమ్మాయి గురించి నేను ఇంత పర్టికులర్గా ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నానో ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో నా వల్ల అనవసరంగా ఒక రాజకీయంగా మంచి పలుకుబడిన ఎంపీ గారిని దీంట్లో నిందిస్తున్నారు. అందరూ అంటే అందరూ కాదు, కేవలం ఎవరైతే అబ్బాయి తల్లి ఉన్నారో వారు, పోలీసు వారు తప్ప ఇంక బయట వాళ్ళు ఎందుకు నిందిస్తారు? రెండో విషయం ఏంటంటే, అసలు నేను ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఆ అమ్మాయి నా కులం కాకపోయినా, నాకు బంధువు కాకపోయినా, నాకు తెలిసిన వ్యక్తి కాకపోయినా, ఆ అమ్మాయి గురించి ఎందుకు ఎంత ఇంట్రెస్ట్గా నేను ఈ విషయాన్ని మరి టేకప్ చేయాల్సిన పని ఎందుకు వచ్చింది అని అంటే, నేను మరి వైజాగ్ పోలీసు ఉన్నతాధికారి సడన్గా ప్రెస్ మీట్లో వచ్చి ఈ జాయ్ జమీమా అనే అమ్మాయి గురించి ఆయన ప్రెస్ మీట్లో చెప్తున్నారు. నేను ఆ వీడియో ఆన్ చేసి చూసా. ఏంటి, ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారి కేవలం ఒక అమ్మాయి గురించి, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎందుకబ్బా ఎంత ఇంట్రెస్ట్గా చెప్తున్నారు ఆయన? పోనీ ఆ అమ్మాయి ఏమన్నా ఇంటర్నేషనల్ స్మగ్లరా, ఇంటర్నేషనల్ డెకాయిటీయా, లేకపోతే ఇంటర్నేషనల్ తీవ్రవాదియా? ఏంటి ఎంత ఇంట్రెస్ట్గా లేకపోతే అని ఆ అమ్మాయిని మరి అలా ప్రొజెక్ట్ చేసి ప్రెస్ మీట్లో చెప్తున్నారు అని నేను పూర్తిగా విన్న తర్వాత మరి ఆ పోలీసు ఉన్నతాధికారి గారు ఆ అమ్మాయి గురించి అన్నీ చెప్తూ బాగా ఎన్ఆర్ఐల్ని, ధనికులైన వివాహితుల్ని అందరినీ సెలెక్ట్ చేసుకుని, తర్వాత ధనికులైన యువకుల్ని, పెళ్లికాని యువకుల్ని, ఎన్ఆర్ఐల్ని, వ్యాపారస్తుల్ని, రాజకీయవేత్తల్ని, మరి ఈ సోషల్ మీడియా వాళ్ళు అయితే ఇక పోలీసు ఆర్మీ అధికారులు కూడా దాంట్లో చెప్పేస్తున్నారు, నేవల్ అధికారులు కూడా దాంట్లో వీళ్ళందరినీ మోసం చేసేసిందని, హనీ ట్రాప్ చేసిందని, వీళ్ళందరినీ పెళ్లి చేసుకోమని చెప్పి, లేకపోతే వాళ్ళందరితో శారీరకంగా గడిపి వాళ్ళ వీడియోలన్నీ రికార్డ్ చేసి, మరి ఏంటి మీ సంగతి ఏంటి, మరి మీరు రాత్రి నన్ను ఇలా చేశారు, నా దగ్గర వీడియోలు ఉన్నాయి కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా, లేకపోతే ఎంత డబ్బు ఇస్తారా అని బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేసేసిందంట. కార్లు తీసేసుకుందంట, బంగారం తీసేసుకుందంట, ఎన్నో లక్షల విలువైన ఫర్నిచరు ఇవన్నీ తీసేసుకుందంట. దీని వెనుక ఒక పెద్ద ముఠా ఉందని చెప్పి మరి ఆ పోలీసు ఉన్నతాధికారి గారు చెప్పారు. సరే, ఇలాగ జనరల్గా చెప్తుంటారు కదా, సరే దీనికి ఎంత ఇంపార్టెంట్ పోలీసు ఇవ్వాల్సిన పనే వచ్చిందా అని ఆలోచించా. అయినా కానీ ఈ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఇక రకరకాలుగా యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ మీడియా వాళ్ళు కూడా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆర్టీవీ, సుమన్ టీవీ, TV9, సాక్షి, మొత్తం వీళ్ళందరూ చెప్పేశారు ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయి యొక్క వీడియోలు, ఆ అమ్మాయి ఫోటోలు, ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి వ్యక్తిత్వ హననం అంటే శీల పరీక్ష చెప్పుకోవచ్చు నన్ను అడిగితే. ఆ అమ్మాయిని శీలాన్ని బయటపెట్టి ఆ అమ్మాయిని చాలా దారుణంగా మరి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. మరి మనకి మానవ హక్కుల్లో ఒక హక్కు అనేది సుప్రీంకోర్టు వారు
ఇవ్వడం జరిగింది. అదే వ్యక్తిగత గోప్యత హక్కు. పోలీసు వారు కూడా యాక్చువల్గా అరెస్ట్ కాబడిన ముద్దాయిల్ని ఫోటోలే తీయకూడదు. ఫోటోలు ఎప్పుడు తీయాలి, దానికి ఒక సెపరేట్ యాక్ట్ ఉంది. గతంలో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. అది రద్దయింది. ఇప్పుడు కొత్తగా ఇంకొక యాక్ట్ వచ్చింది, 2022లో వచ్చింది. దాని ప్రకారం ఎప్పుడు పోలీస్ అధికారులు ఒక వ్యక్తి యొక్క ఫోటోలు తీసుకోవచ్చు. ఒకసారి పోలీసు ఉన్నతాధికారులు అవి చదవండి. ఒక వ్యక్తి యొక్క గోప్యతను బయట ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి? మనకేం పని? మనం ఎవరికి చెప్తున్నాం? ఈ ఇన్వెస్టిగేషన్ అంతా పబ్లిక్గా లేకపోతే ప్రెస్గా ఎవరికి చెప్పాలి? కోర్టుకు చెప్పాలి. మీరన్నీ మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా పబ్లిక్కి చెప్తున్నారు, నెక్స్ట్ మీడియాకి చెప్తున్నారు. సరే, మరి పోలీసు ఉన్నతాధికారి హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆయన మరి అతి జూనియర్ ఆఫీసర్ ఎవరన్నా కూడా పోలీస్ రికార్డులో ఏదైతే ఉందో ఆ రికార్డుని బట్టి మాత్రమే వారు ప్రెస్ మీట్లో మాట్లాడాలి. కానీ వీరు ఎలా మాట్లాడలే. పోలీస్ రికార్డు వేరేగా ఉంది, ప్రెస్ మీట్లో వీరు మాట్లాడింది వేరేగా ఉంది. యాక్చువల్గా పోలీస్ రికార్డులో మరి చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఓయే ఏదో ఒక ఆయన ఆయే జడే అనేది ఒక యూట్యూబ్ ఛానల్, తర్వాత దాసరి అని ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, వీళ్ళందరూ చాలా కథలు. అసలు వీళ్ళందరూ సినిమా రైటర్లు అయితే ఎంతో బాగుండు. పోలీసులు అప్పుడే లంచ్ చేసేసి హ్యాపీగా ఉన్నారట. ఈ లోపల ఒగురుకుంచుకుంటూ వచ్చి ఎవరైతే ఈ ఎన్ఆర్ఐ మనోహర్ అన్న వ్యక్తి ఉన్నాడో ఒగుర్చుకుంటూ వచ్చి నేను ఇలాగా మత్తులో ఉండిపోయాను, నేను ఇలా జరిగిపోయింది అని ఆయన చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారట. ఏంటంటే ఈ జాయ్ జమీమా అనే అమ్మాయి నన్ను అమెరికా నుంచి రప్పించింది, నన్ను ప్రేమించానని చెప్పి మోసం చేసింది, నా దగ్గర అంత డబ్బులు వసూలు చేసేసింది. నేను ఇండియా వచ్చిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళింది. ఇంట్లో నన్ను ఈ క్యారెట్ జ్యూసు స్ప్రేలు ఇవన్నీ కొట్టేసి పొద్దున్న లేచేటప్పటికి ఆ అమ్మాయితో ఇంటిమేట్గా ఉన్న ఫోటోలన్నీ చూపించి నువ్వు నా పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నేను రేప్ కేసు పెట్టి జైలుకి మంటావా, లేదంటే ఎంత డబ్బు ఇస్తావా అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను ఆ అమ్మాయి బ్లాక్మెయిల్కి భయపడిపోయి నేను ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాను. తర్వాత మరి నేను బయటికి వెళ్ళిపోతానంటే ఆ అమ్మాయి తలుపేసేసి నన్ను కత్తితో పొడవు పోయింది, నాటు పొడిచింది కాదు, పొడవు పోయింది. నేను మళ్ళీ ఆ అమ్మాయిని కూల్ చేసి మళ్ళీ ఆ అమ్మాయితో మామూలుగానే ఉన్నాను అని ఆయన రిపోర్ట్లో రాయడం జరిగింది. మరి ఇంత సీనియర్ పోలీస్ అధికారులు హత్యాయత్నం కేసు అంటే ఏంటి? హత్యాయత్నం కేసు ఎవరికి పెట్టాలి, ఎలా పెట్టాలి, అవన్నీ మరి దర్యాప్తులో రేపొద్దున మరి ఎలాగా? మీరు బాగానే ఉంటారు, ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్పేసి ప్రెస్లో నేను ఇలా చేశాను అలా చేశాను చెప్పచ్చు. కానీ రేపొద్దున ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారి ఉన్నారో, సంతకం ఎవరైతే పెట్టారో ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టులో సమాధానం చెప్పేటప్పుడు ఉంటుంది ఆయనకి బాధ. మీరేమో పోలీసు ఉన్నతాధికారి ఏమో నా దగ్గరకు రిపోర్ట్ చేయడానికి వచ్చారు, మాకు రక్షణ కల్పించమని నా దగ్గర రిపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇద్దరు ఎవరు జాయ్ జమీమా ప్లస్ ఎవరైతే కంప్లైంట్ చేశాడో మనోహర్ అన్న ఆయన ఇద్దరు కలిపి వచ్చారు. ఈ లోపలనే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. మరి అబ్బాయిని లోపల పిలిచి ఆ అబ్బాయి 3 hours కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆ అమ్మాయి బయట కూర్చుంది.
ఆ అమ్మాయిని పిలిచి నేను మాట్లాడితే నేను ఎక్కడ ఆ అమ్మాయి మాటల్లో పడిపోతానేమో అని చెప్పి ఆ అమ్మాయిని నా దగ్గరికి పిలుచుకోకుండా ఈ లోపల పోలీసులను పిలిచి పోలీసులకి చెప్పాను అని అమాయకంగా చెప్తున్నారు మరి ఆ సార్. మరి ఎంత సీనియర్ అధికారి అయి ఉండి మరి వారు లోకల్గా ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు చేశారా లేదా, మరి ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా లేదా, అసలు చట్టం గురించి నాలెడ్జ్ ఉందా లేదా కూడా నాకైతే అర్థం అవట్లే. పోనీ అది వదిలేండి, అందులో A2ని అరెస్ట్ చేశారని చెప్పారు నిన్న కాక మొన్న. A2 ఆడెవడో వేణురెడ్డి ఎవడో ఒకడిని అరెస్ట్ చేశారని చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారు, గుజరాత్ నుంచి కష్టపడి గుజరాత్ వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేసామని చెప్తున్నారు ఆయన. ప్రెస్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం చెప్తున్నాడు, ఆయన నేను ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేశానని ఆయన చెప్తున్నాడు. మరి దీనికే కాంట్రవర్సీ చేసుకుంటే మరి ప్రశ్నించిన హర్ష్ కుమార్ గారి మీద కక్ష కట్టడం, లేకపోతే హర్ష్ కుమార్ గారి పాత్ర ఎంత ఉందో దీంట్లో చూడడం, లేకపోతే ఈ సాల్మన్ రాజు అనే సీఏ వీడికేంటి సంబంధం, ఆడి ఏంటి ఈ అమ్మాయికి అతనికి ఏమన్నా సంబంధం ఉందా అని వెరిఫికేషన్ చేసుకునే బదులు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రెస్ మీట్లో ఒకసారి ఆలోచించుకోండి సార్. మీరు దయచేసి ఒకసారి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని వినండి. ఏం మాట్లాడారు? మీరు రికార్డులో చూపించేది ఒకటి చూపిస్తున్నారు, మీరు ఓరల్గా చెప్పేది ఒకటి చెప్తున్నారు. మరి రెండు కాంట్రవర్సీలు రేపు పొద్దున మరి కేసుకి ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించండి సార్. ఫ్యూచర్లో ఎన్నో మీరు చాలామందికి న్యాయం చేయాలి, కానీ మీ మీద చాలా మంచి పేరు ఉంది సిటీలో, కానీ మీరు ఎందుకు ఇలా తొందరపడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఒక అమ్మాయిని ఓకే నిజంగానే ఒళ్ళు అమ్ముకుంది ఆ అమ్మాయి అనుకుందాం, మోసం చేసింది ఒళ్ళు అమ్ముకుంది అనుకున్నాం. పోనీ ప్రాస్టిట్యూషన్ కేసు పెట్టండి, చీటింగ్ కేసు పెట్టండి, పోనీ 384 పెట్టండి. 384 అంటే బలవంతంగా వసూలు చేయడం అనేది పెట్టండి. ఏంటండి 10 years కన్విక్షన్ అయ్యే సెషన్స్ కేసులు పెట్టడం ఏంటండి, 307 కేసు పెట్టడం ఏంటండి? అంత కక్ష ఎందుకండి ఒక ఆడకూతురు మీద? ఎందుకండి అంత అవసరం అండి? అయ్యగారు మీరు చెప్పండి, మీకు అంత అవసరమా? ఏమైంది పాపం, ఏదో ఒళ్ళు అమ్ముకుని బతుకుతుంది అనుకుందాం, అది నిజమో కాదో మనకు తెలియదు. సరే, సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది, ఒకవేళ నిజంగా వ్యభిచారం చేసినట్లయితే ఆ వ్యభిచారంలో ఆ అమ్మాయి విక్టిమ్ తప్ప ఎక్యూజ్డ్ కాదు అని చెప్తున్నారు. వ్యభిచారం అనేది వృత్తి అని చెప్తున్నారు. పోనీ ఈ వ్యభిచారం చేసుకోవడానికి ఏదో ఉంటుంది, రకరకాల మాటలు ఆ అమ్మాయి హైక్ చేసుకోవడానికి ఏం చెప్పింది అనుకుందాం. పోనీ అది ఎక్కడ నేరం అండి? అది సుప్రీంకోర్టు నేరం కాదని చెప్తుంది కదా. పోనీ అది పక్కన పెట్టండి, వ్యభిచారం అనేది పక్కన పెట్టేద్దాం. ప్రతి కేసు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఒకటి, 2022కు ముందు ఈ అమ్మాయి శ్రీకాకుళంలో ఎక్కడో విజయనగరంలోనూ ఉన్నప్పుడు మరి వేణురెడ్డి అనే అతను ఏదో మైనర్గా ఉండగానో లేకపోతే అప్పుడే మేజర్గా ఉండగా ఈ ఫ్యామిలీకి ఎవరైతే ఫాస్టర్ పేరెంట్స్ ఉన్నారో ఆ ఫాస్టర్ పేరెంట్స్కి దగ్గరైన వ్యక్తి ఈ అమ్మాయిని టెంప్ట్ చేసి మరి వయసులో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చేసి బయటికి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చేసి ఆ అమ్మాయితో లివింగ్ టుగెదర్గా అతను ఉంటుంటే వాళ్ళు ఎవరైతే ఆ కుర్రాడికి ఎవరైతే ఫారెస్ట్ అతను ఉన్నాడో అతనికి మ్యారేజ్ అయింది, వైఫ్ ఉన్నారు కాబట్టి ఆ వైఫ్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడైతే ఉందో ఈ అమ్మాయి దగ్గర నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. సరే, ఇంట్లో మాకు చెప్పుకోకుండా వెళ్ళిపోయింది, మా పరువు అంతా తీసేసింది అని చెప్పి ఈ ఫాస్టర్ పేరెంట్స్ ఎవరైతే ఫాస్టర్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ మంచి స్థితిలో ఉన్నా సరే ఆ అమ్మాయిని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తే మరి ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. సరే, ఏదో చిన్న వాళ్ళ తల్లిదండ్రులు మరి ప్రోత్సాహం ఇచ్చినా లేకపోతే ఎవరు ప్రోత్సాహం ఇచ్చినా మొత్తం మీద MA లిటరేచర్ చేసింది, ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. ఇంకా అక్కడి నుంచి తన బతుకు తను వెతుక్కుంది. ఏదో డిజిటల్ మార్కెటింగ్ అని, తర్వాత ఇది మోడలింగ్ అని, తర్వాత ఇవన్నీ చేస్తూ
ఆ రీల్స్ చేసుకుంటూ ఆ, చేస్తుంది. ఇలా ఉండగా మరి ఐజక్ అనే అతను కాఫీ హౌస్ పెట్టాడట. ఆ కాఫీ హౌస్ దగ్గర అతను, నేను రా ఏజెంట్ని, నేను కాఫీ హౌస్ పేరుకే బిజినెస్ ఇది, నా బిజినెస్ అని చెప్పి ఈ అమ్మాయి కాఫీ హౌస్కి వెళ్తే అక్కడ బిజినెస్ డెవలప్ చేస్తానని చెప్పేసి వాళ్ళు ఆ, ఈ అమ్మాయికి డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయి గురించి మోడలింగ్ కదా ఈ అమ్మాయి. ఆ ఐజక్ అనే అతను, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వ్యక్తిని, రా ఏజెంట్ని, నేను ఈ కాఫీ హౌస్ అనేది పైకి మాత్రమే, నా ఉద్యోగం, నా జాబ్ వేరు అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించడం జరిగింది. తర్వాత అతను ఆ బిజినెస్ని డెవలప్ చేయడం కోసం మోడల్గా ఇతను పెట్టి కొన్ని ప్రమోట్ చేయడానికి, ఆ బిజినెస్ ప్రమోట్ చేయడానికి కొన్ని యాడ్స్ తీయటం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ యూట్యూబ్లో మీరు పెడుతున్నారు, ఒక పెద్ద టేబుల్ మీద, రౌండ్ టేబుల్ మీద ఒక కాఫీ కప్పు పెట్టి ఆ అమ్మాయి బ్లాక్ డ్రెస్ వేసుకుని వీడియో ఒకటి ఉంది. మరి ఇవన్నీ ఏంటంటే ఆ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం కోసం ఆ అమ్మాయిని మోడల్గా పెట్టి యాడ్స్ చేయడం జరిగింది. దీన్ని ఇన్స్టాగ్రామ్లోనూ అక్కడ ఇక్కడ పెట్టి ఆ యాడ్స్ పంపడం జరిగింది. సరే, ఇలాగ ఈ ఈ పరిచయం మీద అతను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే, ఎందుకంటే ఆల్రెడీ ఆ వేణురెడ్డి అన్న అతను మరి వాళ్ళ వైఫ్, అతనితో మరి వైఫ్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయిని మొత్తం పేరెంట్స్ కానీ, అతని తాలూకు వాళ్ళు కానీ, ఈ అమ్మాయి తాలూకు వాళ్ళు కానీ అందరినీ ఈ అమ్మాయిని వెలివేసారు. వెలివేయడంతోనే అప్పుడు మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటి, ఒంటరిగా ఉంటుంది కాబట్టి, ఎప్పుడైతే ఈ ఐజక్ అన్న అతను, నేను నిన్ను చూసుకుంటాను, నీకేం పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ముందు వివాహం, అతను జరిగిన ముందు వివాహాన్ని దాచిపెట్టి నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే పాపం ఈ అమ్మాయి నమ్మి అతనితో క్లోజ్గా ఉండటం జరిగింది. తర్వాత అమ్మాయి మరి అతను ఫోర్స్ చేశాడు, తర్వాత ఫోర్స్ చేసి తను అనుభవించాడని చెప్పడం, తర్వాత ఈ అమ్మాయి దగ్గర డబ్బులు కొంత, ఈ అమ్మాయి సంపాదించుకున్న డబ్బులు కాఫీ హౌస్కి పెట్టుబడి కావాలి, అది ఇదని చెప్పి తీసేసుకొని ఈ అమ్మాయికి డబ్బులు ఇవ్వకపోవటం, తిరిగి ఇవ్వకపోవటం, ఆ డబ్బులు అడుగుతుంటే ఆ అమ్మాయిని కొట్టడం జరిగితే ఈ అమ్మాయి దెబ్బలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏం పట్టించుకోలే. వెంటనే వీళ్ళ ఫ్రెండ్స్ సలహా మేరకు ఎమ్మెల్సీ చేయించుకుంది, గవర్నమెంట్ కేజీహెచ్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించుకొని అప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంక ఈ అమ్మాయి వదిలిపెట్టట్లేదని చెప్పి చిన్న పెట్టి కేసు ఏదో పెట్టడానికి ప్రయత్నించారు. తర్వాత ఇంకా ఈ అమ్మాయితో ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, తర్వాత కొంతమంది అడ్వకేట్ని కన్సల్ట్ చేస్తే, లేదు నువ్వు మళ్ళీ సిపి గారిని కలువు, నీకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు అని చెప్తే, అప్పుడు సిపి గారి దగ్గరికి ఆ అమ్మాయి వెళ్ళడం జరిగింది. అప్పటి సిపి గారి దగ్గర, అంటే 2022లో అప్పటి సిపి గారి దగ్గరికి వెళ్తే, అప్పుడు సిపి గారు వెరిఫై చేసి, నిజమేనమ్మా, రా ఏజెంటే అతను అని చెప్పి, సరే ఏది ఏమైనా అప్పుడు అతని మీద, ఐజక్ అనే అతని మీద రేప్ కేసు కట్టేయడం జరిగింది. సరే, అతను రా ఏజెంటో కాదో మనకైతే తెలీదు, అది సిబిఐ వాళ్ళకి, మరి సిబిఐ వాళ్ళకి లెటర్ పెడదాం అనుకుంటున్నాం మేము, ఎందుకంటే అతను రా ఏజెంటో కాదో తెలియాలంటే, ఎందుకంటే సిబిఐకి సంబంధించిన అతను కదా అతను, కాబట్టి అతని పరిస్థితి ఏంటో మనకు తెలియదు. కానీ ఆ కేసుని అతను అరెస్ట్ చేయలే, మొత్తం మీద హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ అయితే తెచ్చుకున్నట్టున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఇంతవరకు ఛార్జ్షీట్ వేయలేదని తెలిసింది నాకు, మరి ఎంతవరకు నిజమో తెలీదు. ఇంతవరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. అంటే 2022 మరి పాత గవర్నమెంట్లో 40 రోజుల్లోనే మేము రేప్ కేసుల్లో ఛార్జ్షీట్ వేసేస్తామని చెప్పారు. మరి 21 రోజున, 40 రోజులు కాదు, 21 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేసేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంతమంది ఉన్నతాధికారులు రివ్యూ చేస్తుంటారు, ఎందుకు ఈ కేసు ఎంతకాలం ఛార్జ్షీట్ వేయలేదు? ఒకవేళ ఛార్జ్షీట్ వేస్తే పిఆర్సీ ఎందుకు రాలేదు? పిఆర్సీ లేకపోతే ఎందుకు సెషన్స్ కోర్టుకి ట్రయల్కి కమెన్స్ అవ్వలేదు అనేది ప్రశ్నించాలి. మరి ప్రశ్నించడం జరగట్లేదు, కారణం ఏంటో మనకు తెలియదు. అయితే ఇది ఇలా ఉండగా
మళ్ళీ ఇంక ఈ అమ్మాయి అతను వెళ్ళిపోయాడుగా, మళ్ళీ జీవనోపాధి ఈ అమ్మాయి ఇతను బతుకుతుంటే ఇక మధ్యలో మరి కొంతమంది, మరి ఎవరు ముందో ఎవరు వెనకో నాకైతే తెలియదు డేట్లు. మరి పోలీసు వారు కూడా వారి ఎఫ్ఐఆర్లో నేను చదివాను. ఆ ఎఫ్ఐఆర్లో ప్రియర్ టు అని ఉన్నది, కానీ ఇగో పలానా చెప్పుడు ఇలా చేశాడు, పలానప్పుడు ఇలా చేశారు అని ఎక్కడా లేదు నాకు తెలిసి. మరి ఈ లోపల అజామో ఎవరో ఒక ఆయన ముస్లిం కుర్రాడు, అతను ఎవరో ఒక ఆయన రతన్ రాజ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన దగ్గర పనిచేసేవాడట. ఈ అమ్మాయి కూడా అక్కడ కూడా పనిచేయడానికి వచ్చిందట. ఆమె ఈ అమ్మాయి మీద అతని మీద హెడ్గా పెట్టారంట రతన్ రాజ్ అన్న ఆయన. అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ కొంచెం మనస్పర్ధలు వచ్చాయని చెప్పాడు అందులో. తర్వాత నైట్ డ్యూటీ వేయించిందట. నైట్ డ్యూటీ వేయించి కేవలం అతన్ని రెచ్చగొట్టి నైట్ డ్యూటీలో అతనితో శారీరక సంబంధం పెట్టుకుందట. సరే, ఇతనికి కూడా నీకెందుకు, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మరి ఈవిడే అతన్ని రెచ్చగొట్టి మన ఇద్దరం ఉందామని చెప్పిందని ఆయన చెప్తాడు. ఈమెమో మరి నన్ను పెళ్లి చేసుకుంటానండి, అతనికి పెళ్ళి జరిగిందో లేదో నాకు తెలియదు, ముందు జరగలేదని తెలిసి చెప్పాడు. తర్వాత నాతో సహజీవనం చేశాడు, నన్ను వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వాడుకున్నాడు. కాబట్టి వాడుకుని నాకు హైదరాబాద్లో కొంతకాలం తీసుకెళ్ళి హైదరాబాద్లో కొంతకాలం కాపురం పెట్టాడు. అక్కడ 4 రోజులు ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చాం. వైజాగ్లో 3 నెలలు కాపురం చేసాం. మా ఇంటికి వస్తువులన్నీ ఆయన ఒక ఇల్లు తీసుకుని మురళీనగర్ అక్కడ ఒక ఇల్లు తీసుకుని అక్కడ 3 months ఎంతో కాపురం చేశారు వీళ్ళు. ఇది నేను చెప్పేది కాదు, ఎవరైతే అజామో ఎవరో అన్నాడు కదా ఒక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన ఇచ్చిన రిపోర్టు రిటర్న్గా ఆయన సంతకం పెట్టించిన రిపోర్ట్ ఇది. సరే, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసి ఈ అమ్మాయిని వదిలేసి పారిపోయాడు. దానికి ఇప్పుడు పారిపోతే ఈ అమ్మాయి అతని గురించి ట్రై చేసి చివరికి మళ్ళీ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ముందు మిస్సింగ్ కేసు కింద కొట్టారు, రిజిస్టర్ చేశారు. తర్వాత అతన్ని ట్రేస్ చేసేయడం జరిగింది. ట్రేస్ చేసిన తర్వాత ఈ అమ్మాయిని మోసం చేసినట్టు మాత్రమే ఒక 420 ఎఫ్ఐఆర్ ఒకటి వేసి అతనికి 41 year నోటీసు 41 years CRPC నోటీస్ ఇచ్చి వదిలేశారు అతను. ఇది జరిగింది. అయితే అతను ఈరోజు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, ఏదైతే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి నన్ను మోసం చేసిండు, నన్ను వదిలేసి నన్ను గర్భవతం చేసి పారిపోయాడు అని ఆ కేసు ఎక్కడైతే కేసు రిజిస్టర్ అయ్యి ఉందో అదే పీరియడ్లో జరిగిన ఇష్యూస్కి వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్గా ఉన్నప్పుడు జరిగిన ఇష్యూస్, లివింగ్ టుగెదర్గా ఉన్నప్పుడు అతను ఇల్లు తీసుకుని ఇంటికి తెచ్చిన ఫర్నిచర్ గురించి అన్నిటి గురించి మళ్ళీ నన్ను ఫోర్స్ చేసి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర ఇంత బంగారం, మా అమ్మ బంగారం తెచ్చామన్నది, లేకపోతే నేను ఇన్ని కోట్లు డబ్బులు ఇమ్మన్నది లేకపోతే అని చెప్పడం. తర్వాత ఎవరైతే రెడ్డి ఇతను ఈమె కలిపి ఇతను కారులో వెళ్తుంటే ఆ కారులో మధ్యలో ఆపేసంట అతన్ని అతని మీద హత్యా ప్రయత్నం చేసిందట ఈ అమ్మాయి. అదే కారులో వెళ్తుంటే దారిలో ఆపి ఎక్కి హత్యా ప్రయత్నం చేసిందట. దాని మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇంతకాలం భయపడిపోయి ఉన్నాడంట మన ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు. ప్రెస్లో నీకెందుకు, నేను అభయం ఇస్తున్నాను, వచ్చేసేయండి, రిపోర్ట్ ఇచ్చేయండి అని చెప్పగానే ఈయన ధైర్యం చేసుకుని వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారట. ఓకే, అది 2వ కథనం. ఇక 3వ కథనం, శ్రీ ఆదిరెడ్డి శరత్ కుమార్ గారు అనే వ్యక్తి. ఆయన కూడా కాఫీ హౌస్ నడుపుతున్నారు. ఆయన కూడా ఎవరైతే బీన్ కాఫీ హౌస్ మన ఐజాక్ గారు ఉన్నారో ఈయన ఫ్రెండ్సే.
మరి పోలీసు వారు వెరిఫై చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఫ్రెండ్సే. సరే, ఆడు ఈడు లేదు, నీడు లేదు, నీ సంగతి నాకు తెలుసు కదా, సరేలే ఏదైతే అయింది, మళ్ళీ మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఈ అబ్బాయి కూడా మరి ఇతనే చేసాడు, రెచ్చగొట్టాడా లేకపోతే ఆ అమ్మాయి రెచ్చగొట్టిందా అది తర్వాత విషయం. సింహాచలంలో ఒక కళ్యాణ మండపంలో షట్టర్లు వేసేసంట ఈ అమ్మాయి. షట్టర్లు వేసేసి బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసేసుకుందంట. మరి ఎంగేజ్మెంట్ పెళ్ళి చేసేసుకుందంట. మరి బలవంతంగా షట్టర్లు వేసేసుకుని ఎంగేజ్మెంట్ పెళ్లి చేసుకుంటే ఫోటోలు ఎలాగ వస్తాయి? ఓకే, ఈ అమ్మాయి నిన్ను మోసం చేసే ఉద్దేశంతో ఉంది. ఈ అమ్మాయి మోసం చేసే ఉద్దేశంతో ఉన్నప్పుడు మరి ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన పనే వచ్చింది. ఓకే, చాలు, నువ్వు ఆల్రెడీ ఆ అమ్మాయిని సెక్సువల్గా అనుభవించావు, సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేశారు ఆ అమ్మాయిని. మరి సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఫోటోలు తీసుకున్నప్పుడు ఆ ఫోటోలు చూసి భయపడిపోవాలి కదా, మళ్ళీ ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంటుంది? ఒకసారి ఆలోచించండి ప్రజలు, మీడియా వారు, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. కేవలం నడి సముద్రంలో కొట్టుకెళ్ళిపోతున్న అమ్మాయికి ఏదో ఒక పుల్ల ముక్క దొరికితే ఆ పుల్ల ముక్క పట్టుకుని ఒడ్డుకు వెళ్దామని ధ్యాస చాలామందికి ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ స్టోరీలు నాకు తెలుసు. ఎందుకంటే పెద్దాపురంలో, అంటే పేరు చెప్పకూడదు, కొంతమంది ఈ కళావంతుల వృత్తి చేసేవాళ్ళు ఉంటారు, అక్కడ ఉండేవారు గతంలో. ఎప్పుడో చాలా కాలం క్రితం నేను అక్కడ పనిచేసినప్పుడు, సామర్లకోట పనిచేసినప్పుడు, అక్కడ వాళ్ళు చాలా సంస్కారంగా ఉండేవారు, చాలా సంస్కారవంతులు, చాలా మంచి అందగత్తెలు. తర్వాత వాళ్ళ బిహేవియర్ అంతా చూస్తే మర్తిపోతుంది అనమాట మీకు. ఎక్కడ భార్యల దగ్గర సుఖం లేనివాళ్ళు, భార్యల దగ్గర మనశ్శాంతి లేనివాళ్ళు, లేకపోతే భార్యలు అందంగా లేకుండా ఆస్తి కోసం పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుని వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళకి బహుమతిగా ఇచ్చేవారు. ఇస్తూ వాళ్ళ దగ్గర సకల సౌఖ్యాలు పొందుతూ, కొంతమంది అయితే వాళ్ళతో సంసారం చేసి పిల్లలు కన్నవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఆస్తులు రాసిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతో పొలాలు రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు కట్టించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. మరి అటువంటి పరిస్థితిలో ఈ అమ్మాయిని ఇతను ఇలాగా పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఈ అబ్బాయి మళ్ళీ ఎక్కడైతే ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడో ఆయన పని అయిపోయింది, అనుభవించేసిన తర్వాత ఇక అమ్మాయి పెళ్ళి అని తిరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఈయన కూడా జంపు జిలాని, ఎవరైతే ముస్లిం ఉన్నాడో ఆయన జంపు జిలాని, ఈ అమ్మాయి బాగా తట్టుకోలేక పెళ్లి చేసుకోమని అంటుంటే, సరే అప్పుడు కేసు పెట్టింది ఆ అమ్మాయి, 420 కేసు పెట్టారు. సరే, ఈయన కూడా జంపు జిలాని. ఈ జంపు జిలాని తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, ఆ అబ్బాయి ఎవరైతే ఆదిరెడ్డి శరత్ కుమార్ అనేవాళ్ళ పేరెంట్స్ మరి పెందుర్తి కాదు, సబ్బవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను చెప్పట్లే ఇదంతా, ఆయన ఏదైతే సంతకం పెట్టి కంప్లైంట్ ఇచ్చారో, కంచరపాలెం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో ఆ కంప్లైంట్లో ఉన్న విషయాలు మాత్రమే నేను చెప్తున్నా. సొంతంగా నేను ఇన్వెస్టిగేషన్ చేసి కానీ ఏమీ చెప్పలే. సరే, ఆయన అయిపోయింది. ఆయన ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు చెప్పాడంటే మే 28 ఎప్పుడు, మే 28 ఆయన ఏదో డేట్, ఆ డేట్లో వాళ్ళ అమ్మగారు వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు. తర్వాత మరి ఈ అమ్మాయిని తీసుకొచ్చి పోలీసులు మరి ఏం అడిగారో ఏంటో తెలీదు, అయిపోయింది ఆ కేసు. అక్కడ మరి కేసు రిజిస్టర్ చేశారో లేదో తెలీదు. సరే, ఇక మూడో వ్యక్తి ఎవరో ఎంఈపీ పోలీస్ స్టేషన్లో ఎవరో కంప్లైంట్ చేశారు, ఆన్లైన్లో కంప్లైంట్ చేశారట ఆయన. ఎందుకంటే మరి సిపి గారు, మీరు రండి, పర్వాలేదు, నేను చూసుకుంటాను, అందరికీ నేను కేసులు రిజిస్టర్ చేసి మీకు న్యాయం చేస్తాను, మీ డబ్బు మీకు ఇప్పిస్తానని అయితే ఎప్పుడైతే మరి మన ప్రెస్ మీట్లో హామీ ఇచ్చారో దాని నిమిత్తం ఆయన అక్కడి నుంచి రావడం జరిగింది. ఆయన
వాట్సాప్లో కంప్లైంట్ పెట్టారంట. దాని మీద ఎంఈపీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఓకే, మరి దాని దర్యాప్తు ఏమైందో తెలియదు మనకి. సరే, ఇక్కడ ఇప్పుడు ఉన్న ఎన్ఆర్ఐ అబ్బాయి దగ్గరికి వద్దాం. మరి కొంచెం లెంగ్తీగా ఉంది, అంటే మీకు ఫ్యాక్ట్ తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎంతమంది ఈ ఎన్ఆర్ఐ అబ్బాయి దగ్గరికి వద్దాం. ఈ ఎన్ఆర్ఐ అబ్బాయి మనోహర్ ఏదో ఉంది అతను కుర్రాడి పేరు. ఇతను మరి అమెరికాలో ఉండి కూడా ఇటలీలో ఉన్నాడో తెలియదు. ఇతను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒకళ్ళతో మనం ట్యాగ్ అవ్వాలంటే ఆ వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే తప్ప మనం వాళ్ళతో ట్యాగ్ అవ్వడానికి వీల్లేదు. ఈ అమ్మాయి యొక్క యాడ్స్, తర్వాత రీల్స్, తర్వాత ఈ అమ్మాయి యొక్క ఇది చూసి అతను ఏం చేశాడంటే ఈ అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం జరిగింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఈ అమ్మాయి అతను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసింది. ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత జరిగిన సన్నివేశం మాత్రం ఆయన ఎవరో దాసరి యూట్యూబ్ ఆయన భలే బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ఆయన ఎక్కడ స్క్రిప్ట్ అది మరి చాలా బాగా రాశారు ఆయన. మరి సినిమా డైరెక్టర్ అయితే బాగుంటుంది. ఆయన బాగా చెప్పారు. అయితే అలాగా ఎవరైతే అక్కడి నుంచి ఈ అబ్బాయితో మరి ఆన్లైన్లో చాటింగ్ మొదలెట్టారు, ఇన్స్టాగ్రామ్లో చాటింగు. తర్వాత ఈ అమ్మాయి పరిచయం అయింది ఆగస్ట్ నెలలో ఈ అమ్మాయితో పరిచయం అయింది అతనికి, అది ఆన్లైన్లో. సరే, ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు. క్లోజ్ అయిన తర్వాత ఈ అమ్మాయి బర్త్డే ఏదో వచ్చిందంట. మరి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు 50,000 పెట్టి కుక్క పిల్ల పంపించాడట. మరి అది మనకు తెలియదు. అది సరే, అతను ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మరి 12,000 ఒకసారి, 20,000 ఒకసారి, 50,000 ఒకసారి, ఏదో మొత్తం మీద 1,05,000 రూపాయలు ఆయన ఆన్లైన్లో పంపించాడు ఈ అమ్మాయికి. సరే, ఈ లోపల ఏం జరిగిందంటే ఆ మదరు ఏదో స్కిన్ కేర్కి సంబంధించిన ఏదో బిజినెస్ చేస్తారని ఆ బిజినెస్ని ప్రమోట్ చేయని చెప్పి పిల్లలతో చెప్తే ఈ అమ్మాయి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని కలుసుకుంది. ఎవరు ఎన్ఆర్ఐ అబ్బాయి పేరెంట్స్ని కలుసుకుంటే ఆ పేరెంట్స్ ముందేమో బిజినెస్ గురించి మాట్లాడింది. తర్వాత ఇంకొకసారి వెళ్ళి సడన్గా నేను మీ అబ్బాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పింది. సరే, దాని మీద ఒకసారి మనకనే సరే అంతే కదా, మన ఫ్యామిలీలో అన్నా సరే సడన్గా ఎవరో మన అబ్బాయి ఎక్కడో ఫారెన్లో ఉంటే ఎవరో ఒక అమ్మాయి వచ్చి అనామకురాలు వచ్చి మీ అబ్బాయి నేను ప్రేమించుకున్నాం, మీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని అంటే ఎవరైనా షాక్ అవుతారు. దాంట్లో పేరెంట్స్ తప్పని నేను చెప్పట్లే. సరే, వాళ్ళు ఒకసారి షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ లోపల ఈయన ఏం చేశాడు, ఆవిడే కొంచెం స్ట్రిక్ట్గా మాట్లాడింది. తర్వాత మా అబ్బాయిని రాను తర్వాత చూద్దామని చెప్పడంతోనే ఈ అమ్మాయి వచ్చేసింది. సరే, ఈ విషయాలన్నీ అతనికి ఫోన్లో చెప్పడం జరిగింది. మరి ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఎంతవరకు మరి మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు. అతను 8th ఆగస్ట్ 16th అనుకుంటా ఆయన ఇండియా వచ్చాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఇవన్నీ నేను ఊహించి చెప్పడం కాదు, ఆ అమ్మాయి చెప్పింది కాదు. ఎవరైతే ఈ ఎన్ఆర్ఐ మనోహర్ అన్న ఉన్నాడో ఆయన ఎఫ్ఐఆర్లో రాసిన అంశాలు మాత్రమే మీకు చెప్తున్నా. 16వ తారీఖున ఎయిర్పోర్ట్లో దిగాడు. ఈ అమ్మాయి కారు వేసుకొచ్చింది. మంత్రి హోటల్ అనే ఎయిర్పోర్ట్ దగ్గర ఏదో హోటల్ ఉందంట. ఆ మంత్రి హోటల్లో ఈ అబ్బాయిని దింపింది. ఆ రోజు అక్కడే ఉన్నారు. మరుసటి రోజు మరి ఆ రోజు ఈ అమ్మాయి అతనితో శారీరకంగా కలిసినట్టు అతను రాయలే అందులో. మరి తర్వాత 2 రోజులకే ఎప్పుడో ఆ అమ్మాయి ఇంటికి తీసుకొచ్చింది. కానీ మనకు తెలిసిన విషయాలను బట్టి ఏంటంటే 17వ తారీఖున వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయారు. ఎక్కడో భీమిల్లో ఎక్కడో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయారు. మరి ఈ అబ్బాయి ఆయన రాసిన రిపోర్ట్లో ఏంటంటే నేను మా తల్లిదండ్రులకు రప్పిద్దాం, మా తల్లిదండ్రులు నేను చెప్పుకుంటాను, నేను మా ఫ్రెండ్ కనీసం వద్దని ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయనట్టు. సరే, కనీసం మా ఫ్రెండ్ జగదీష్ని అన్నా పిలిపిద్దాం అని చెప్తే సరే జగదీష్ని రమ్మన్నట్టు.
ఆ జగదీష్ అన్న అతను రోజు వచ్చి ఇతనితో కలిసి ఇతనితో పిచ్చాపాటి మాట్లాడి వెళ్తున్నట్టు ఇవన్నీ చెప్పాడు. అందులోనే ఎఫ్ఐఆర్లో రాసింది ఇవన్నీ, నేను చెప్పింది కాదు. మరి ఫ్రెండ్ కూడా వస్తున్నాడు కదా, ఫ్రెండ్తో మరి మత్తులో ఎలా ఉన్నాడండి ఈ అబ్బాయి? మత్తులో ఎలా ఉన్నాడు? మత్తులో ఉంటే పోను, వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు మత్తులో ఉన్నాడంట, మా బాబు మత్తులో ఉన్నాడంట. మరి మత్తులో ఉన్నాడని తెలిస్తే మరి వెంటనే వెళ్ళాలిగా. వెంటనే ఎక్కడ ఉన్నాడో, మీ బాబు ఎక్కడ ఉన్నాడో ఆ అబ్బాయికి తెలుసు కదా, జగదీష్ అన్న అబ్బాయికి తెలుసు కదా. మరి వెంటనే వెళ్ళి మీ బాబుని సెక్యూర్ చేసుకోవాలిగా, ఆ అబ్బాయిని సేఫ్ గార్డ్ చేసుకోవాలిగా. మీరు అది చేయలే. అసలు మీ అబ్బాయికి మీరు ఇంటిమేషనే ఇవ్వలేదు. సరే, మొత్తం మీద ఎవరో పాస్టర్ గారు వచ్చారు, యాంకర్ వచ్చింది. యాంకర్ కూడా మరి డబ్బులు ఇచ్చారు. ఇంచుమించుగా 1,00,000 పైనే, 2 లక్షల పైనే ఖర్చు పెట్టారట అక్కడ ఆ రోజు ఆ ఎంగేజ్మెంట్ మొత్తం. ఫోటోగ్రాఫర్సు, తర్వాత భోజనాలు, ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఫ్రెండ్స్, ఆ అమ్మాయి ఫ్రెండ్స్, వీళ్ళందరూ వచ్చి మొత్తం మీద ఒక 25 మెంబర్స్ 35 మెంబర్స్ వచ్చి అక్కడ పెళ్లి చేసుకున్నారట. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తుని దగ్గర ఏదో హంసవరం అనే ఊరు నుంచి మరి ఎంపీ గారు విచారణలో తెలిసింది. హంసవరం అనే ఊరు దగ్గర నుంచి ఎవరో పాస్టర్ గారిని రప్పించాడట ఈ అబ్బాయే. ఎవరు మరి వాళ్ళు కూడా మరి కన్వర్టెడ్ కాదు, కానీ వాళ్ళు క్రిస్టియన్ ఫెయిత్లో ఉంటారని చెప్పి మరి తెలిసింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఈ మదర్ వేటాడడం మొదలుపెట్టింది. పేరెంట్స్ వేటాడడం మొదలెట్టారు. ఈ అమ్మాయి ఇది అయిపోయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వేరే లాడ్జ్లో ఈ అబ్బాయిని బీన్ లాడ్జ్ ఏదో ఉంది, ఆ బీన్ లాడ్జ్లో కొంతకాలం 2 రోజులు 3 రోజులు పెట్టింది. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకంటే డబ్బులు ఎన్ని రోజులు ఉన్నారు, డబ్బులు లాడ్జికి తక్కువ అవుతుంది కదా. ఎంత తక్కువ చూసుకున్నా రోజుకు 3,500 ఎంత అవుతుంది. సరే, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన రిపోర్ట్ ప్రకారం నేను చెప్తున్నా. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నైటు ఇతను పడుకున్నట్టు, అమ్మాయి ఏదో జ్యూస్ కల్పించినట్టు, తర్వాత ఏదో స్ప్రే చేసినట్టు, తర్వాత ఈయన నిద్రపోయినట్టు, పొద్దున్న లేచినాక ఏం జరిగిందో తెలియదు అన్నట్టు, తర్వాత ఈవినింగ్కి ఈ ఫోటోలు అవి చూపించి, ఇంటిమేట్గా ఉన్న ఫోటోలు చూపించి, మరి ఇది పరిస్థితి, నీ సంగతి ఏంటి అని బెదిరించినట్లు. తర్వాత ఈ అబ్బాయి ఆ లాడ్జ్లో, ఎక్కడో ఒక లాడ్జ్లో 28వ తారీఖు వరకు మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ ఇతను తరుగుతున్నారని చెప్పి ఈ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఒక 2 days 1 day హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోతే ఈ అమ్మాయికి చెప్పకుండా వెళ్ళాడో మరి చెప్పి వెళ్ళాడో తెలియదు. మళ్ళీ ఈ అమ్మాయి నీకెందుకు భయం, నీకెందుకు నేను ఉన్నాను కదా రా అని చెప్తే హైదరాబాద్ నుంచి వచ్చేసి పెళ్లి చేసుకుంటాక ప్రయత్నం చేశారు. ఈ లోపల ఈ అమ్మాయి అతి తెలివితేటల ప్రకారం ఏంటంటే, మనకు పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి పోలీసు కంప్లైంట్ చేద్దాం అని కంప్లైంట్ చేయడానికి ఈ అమ్మాయి ఎవరైతే పోలీసు ఉన్నతాధికారి ఉన్నారో ఆ అధికారి యొక్క ఫోన్కి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే 2 days పోయిన తర్వాత రమ్మా అని వారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈ అబ్బాయి ఇద్దరు కలిపి అక్కడికి పోలీసుల దగ్గరికి వెళ్తారు, సిపి గారి దగ్గరికి వెళ్తారు అని చెప్పి వాళ్ళకి తెలుసు. వెంటనే అదే టైంకి మరి ఈ ఎవరైతే అబ్బాయి పేరెంట్స్ ఉన్నారో అక్కడికి వచ్చారు. వచ్చి సిపి గారికి విషయాలన్నీ చెప్పుకున్నారు. మరి పోలీసు ఉన్నతాధికారి గారు ఆ అబ్బాయిని లోపలికి పిలిపించి ఆ అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి మరి అంతా బాగానే జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్న పెళ్లి కొడుకునేమో ఎవరైతే పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు అప్పచెప్పేశారు. సరే, ఎంగేజ్మెంట్ అయిన పెళ్లి కూతురిని భీమిలి పోలీసులను పిలిపించి పెళ్లి కూతురునేమో పోలీసులకు అప్పచెప్పారు. నేను చెప్పట్లే, ఆయన ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్తున్నారు ఆయన. మరి సరే, ఇది ఎక్కడ మరి దీంట్లో పోనీ 4వ తారీఖు అక్టోబర్ 4వ తారీఖు సాయంకాలం 3:30 గంటలకు ఎప్పుడో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు భీమిలి పోలీసులు. ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారో తెలీదు, ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేశారో తెలీదు. ఆ ఇల్లు చెక్ చేసేసారు, ఆ అమ్మాయి ఇల్లు చెక్ చేసేసారు. ఆ అమ్మాయి ఇల్లు చెక్ చేసేసి ఆ అమ్మాయి తాలూకు ఫోన్లు, ల్యాప్టాప్
ఈ అబ్బాయి తాలూకు ల్యాప్టాప్, ఫోన్లు ఇవన్నీ సీజ్ చేసుకుని వెళ్ళిపోయారు. పోనీ వెళ్ళిపోయిన వాళ్ళు, సీజ్ చేసిన వాళ్ళు మరి మరి ఎలాగా సూపీరియర్ ఆఫీసర్స్ ఎలా గైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. అసలు చట్టం చదవండి బాబు, మీరు దండం పెడతాను. ఒక ఎస్హెచ్ఓగా, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్వెస్టిగేషన్ చేసే హెడ్ కానిస్టేబుల్ కూడా ఒక మూసి ఉన్న గదిని కానీ లేకపోతే ఒక ఇల్లును సెర్చ్ చేసే అధికారం సిఆర్పిసి ఇచ్చింది. 165 సిఆర్పిసి ప్రకారం సెర్చ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మీకు నిజంగా అందులో ఈ తాలూకు మెటీరియల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే స్టోలెన్ ప్రాపర్టీ ఉందని కానీ మీరు అనుకున్నప్పుడు, లేదా అది మిస్ అయిపోతాయి, రాత్రి మిస్ అయిపోతాయి అని అనుకున్నప్పుడు, మీరు కోర్టుకు వెళ్ళి సెర్చ్ వారెంట్ తెచ్చుకునే టైం లేనప్పుడు మీరు అక్కడ గార్డ్ వేయచ్చు. లేదంటే అక్కడ ఓపెన్ చేసి అది పెద్ద మనుషుల సమక్షంలో దాన్ని మీరు చేయాలి, సెర్చ్ చేయాలి. ఆ సెర్చ్ చేసే టైంలో ఆ ఇల్లు ఎవరి పొజిషన్లో ఉందో ఆ వ్యక్తి యొక్క పొజిషన్ సమక్షంలోనే సెర్చ్ చేయాలి. సెర్చ్ ప్రొసీడింగ్స్ రాయాలి. దాని మీద ఏమైతే వస్తువులు దొరికినాయో అవన్నీ లిస్ట్ రాయాలి. దాని మీద ఎవరైతే ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి వాళ్ళకి ఒక లిస్ట్ ఇచ్చి వాళ్ళతో సంతకం తీసుకుని మీరు సెర్చ్ ప్రొసీడింగ్స్ రాసి కోర్టుకు పంపాలి. సరే, మీరేం చేశారు? సిఆర్పిసి ప్రకారం 97 బిఎన్ఎస్ఎస్ యాక్ట్, ఆ 97 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం ఏమొచ్చింది? ఇటువంటి సెర్చ్లు చేయాలనుకుంటే టైం లేనప్పుడు అయితే సెర్చ్ చేయాలనుకుంటే ఆ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర సెర్చ్ వారెంట్ తీసుకోవాలి. మూసి ఉన్న ఇల్లు లేదు, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి తీసుకునే అవకాశం లేనప్పుడు ఆర్డీఓ గారి దగ్గర తీసుకోవాలి. మరి మీరేం చేశారు? సింపుల్గా ఒక ఎంఆర్ఓ గారి దగ్గర ఈ సెర్చ్ వారెంట్ తీసుకొని ఇల్లు ఓపెన్ చేసేసి, మరి ఆ అమ్మాయి సమక్షంలో కాకుండా, మరి ఆ అమ్మాయి చెప్తూ ఉందో లేదో నాకు తెలియదు, ఓపెన్ చేసేసి ఆ అబ్బాయి తాలూకు ఆ వస్తువులు, తర్వాత ఈ అమ్మాయి తాలూకు వస్తువులు, ఇవన్నీ కొంత ప్రాపర్టీ కొన్ని రికార్డులో చూపించి కొన్ని రికార్డులు లేకోకుండా కొన్ని పట్టుకెళ్ళిపోయారని ఆ అమ్మాయి అభియోగం. సరే, తీసుకెళ్ళారు, అంతా బాగానే ఉంది. ఆ అమ్మాయిని రిమాండ్ పంపించారు. 4వ తారీఖు అక్టోబర్ 4వ తారీఖు 3 గంటలకి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి 5వ తారీఖునే ఆ అమ్మాయిని రిమాండ్ పంపించారు. ఎందుకంటే నేను ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నానంటే, 5వ తారీఖు మీరు పంపిన ఇల్లు అయితే చెక్ చేసిన ఆ సెర్చ్ ప్రొసీడింగ్స్, ఆ సెర్చ్ రిపోర్ట్లో ఆ అమ్మాయి సమక్షంలో రాసినట్టుగా, చెక్ చేసినట్టుగా ఏమి రాయలేదు దాంట్లో. మరి ఇంత లోతుగా నేను ఆలోచిస్తున్నానంటే కేవలం నేను మిమ్మల్ని గైడ్ చేద్దామని కానీ మిమ్మల్ని తప్పు పట్టి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదామని నాకు ఉద్దేశం కానే కాదు అసలు. కనీసం ఇప్పటికైనా ఆ పిల్ల మీద కక్ష తగ్గించుకోండి సార్, దయచేసి. ఉన్న 2 కేసులు 3 కేసులు ఉన్నాయి. నిజంగా కావాల్సి వస్తే మీరు ఛార్జ్షీట్లు పెట్టితే ఆ అమ్మాయికి బెయిల్ అన్నా వస్తుంది. మీరు మరి రూల్ ప్రకారంగా మరి మీరు ఆ అమ్మాయి తాలూకు ల్యాప్టాప్లు, తర్వాత ఈ అబ్బాయి తాలూకు ల్యాప్టాప్లు, ఈ అమ్మాయి తాలూకు ఫోన్లు, ఆ అబ్బాయి తాలూకు ఫోన్లు అన్నీ సీజ్ చేసి ఫారెన్సిక్స్ కంప్యూటర్ ల్యాబ్కు పంపాలి. మరి అది మరి నాకు తెలిసి మరి రెండు ఫోన్లు పంపారా లేకపోతే ఒక ఫోనే పంపారా మరి నాకు అర్థం కాలే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హర్షకుమార్ గారు 2వ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చిత్రంగా కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చినాయి. ఒకటి ఎవరో బీజేపీలో పనిచేసే కుర్రోడని, తర్వాత ఈ అమ్మాయి ఆడియో క్లిప్పింగ్స్, తర్వాత వీడియో క్లిప్పింగ్స్, పోలీసు వారు ఏదైతే ఐజక్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఐజక్ గురించి వచ్చి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి విచారించేటప్పుడు ఎవరైతే పోలీసులు వీడియో తీశారో, కానిస్టేబుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాడు, పక్కన హెడ్ కానిస్టేబుల్ ఈ కానిస్టేబుల్ని అమ్మాయిని వీడియో తీశాడు. దాంట్లో నేను ఎంత పక్కాగా ఎందుకు చెప్తున్నానంటే స్లాష్ అంటారు. హెడ్ కానిస్టేబుల్కి భుజం మీద ఉంటే 3 చార్లు పట్టి
ఆ పట్టీ క్లియర్గా కనబడుతుంది. మీరు రికార్డ్ చేసిన వీడియో మరి యూట్యూబర్స్కి ఎలా వెళ్ళింది? అది మీరు రేపు పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చెప్పుకోవాలిగా. యూట్యూబర్స్కి ఎలా వెళ్ళింది అది? ఓకే, ఇంతకాలం లేనిది ఎవరో ఆ బీజేపీ లీడర్ అన్న అతను ఐజక్ 2022లో ఐజక్ మీద కేసు పెట్టినప్పుడు పోలీసు వారు ఎవరో సరిగా పట్టించుకోకపోతే అప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసుకుంటే ఆ కేసు ఎలా పెట్టాలి ఏంటి అండ్ ఎలా చేస్తే బాగుంటుందని. అది మీరు ఐజక్ అనే మాట బహుశా మీరు మర్చిపోయారేమో. దాన్ని ఇప్పుడు రీసెంట్గా ఉన్న వాళ్ళకి మీరు అన్వయిస్తున్నారు దాన్ని. అందులో క్లియర్గా ఐజక్ అనే మాట ఉంది. మళ్ళీ ఒకసారి వినండి ప్లీజ్. సరే, మరి బీజేపీ యువ నాయకుడు అన్నారు. మరి ఆ యువ నాయకుడు ఏం అడిగాడు అతను? ఓకే, ఆ అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేస్తుందని అనుకుందాం. అడిగాడు, నువ్వు నేను 25,000 ఇస్తాను వస్తావా అని అడిగాడు. లేదు, నేను 70 అన్నది ఎటకారంగాను, తర్వాత 50 అన్నది. ఓకే, నిజమేనేమో, తప్పేంటి దాంట్లో? అది వ్యభిచారం వృత్తి అని క్లియర్గా చెప్తున్నారు. అందులో మోసం చేసి ఆ అమ్మాయి కానీ నువ్వు నా దగ్గరకు వస్తావా అని అడిగిందంటే అది నేరం పేట యాక్ట్ ప్రకారం. పోనీ అది పబ్లిక్గా అడిగితే. ఆ అమ్మాయి అడగలేదే ఇందులో. ఇతను అడుగుతున్నాడు, ఎవరైతే ఉన్నాడో అతను అడుగుతున్నాడు. మరి నిజంగా ఆ అమ్మాయి కేసు పెడితే, బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కేసు పెడితే ఎవరైతే ఈ బీజేపీ యువ నాయకుడు ఉన్నాడో అతను 354A ఐపీసీ అది మరి యాక్ట్ ప్రకారం అతను మరి ముద్దాయి అవుతాడు ఖచ్చితంగా. 2, ఎవరైతే ఐజక్ సరే పక్కన పెట్టేద్దాం, ఎవరైతే ఈ ఎన్ఆర్ఐ ఉన్నాడో మరి ఈ ఎన్ఆర్ఐ మరి నేను బెదిరించడం కాదు, కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మరి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లేదంటే ఏదైనా ఉద్యోగం ఇస్తానని కానీ లేదా ప్రమోషన్ ఇస్తానని కానీ పెళ్లి చేసుకుంటానని కానీ ఆ అమ్మాయిని ఎవరైతే ఒక స్త్రీని శారీరకంగా అనుభవించి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసి అతను మోసం చేస్తే దానికి 69 BNS అనే యాక్ట్ ప్రకారం అతనికి 10 years శిక్ష పడే కేసు ఉంది. మరి ఆలోచించుకోండి పోలీసు అధికారులు. మరి న్యాయం చేసినప్పుడు ఎవరైతే బాధితులైన మగవాళ్ళకి న్యాయం చేస్తున్నారో మరి ఈ అమ్మాయికి కూడా న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. దయచేసి త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మీరు ఇక యూట్యూబ్ మీరు మనం జస్టిఫికేషన్ చేసుకోవడానికి, మన ఇన్వెస్టిగేషన్ జస్టిఫికేషన్ చేసుకోవడానికి మీరు ఎన్ని బాధలు పడుతున్నారో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్నే కదా, నాకు తెలుసు ఏది ఎందుకు ప్రెస్లో వస్తుంది, ఏది ఎందుకు ఎన్నాళ్ళు లేని క్లిప్పింగ్స్ ప్రెస్లో ఎందుకు వస్తున్నాయి అన్నిటికీ. మరి ఆ క్లిప్పింగ్స్ ఎలాగ వచ్చినాయి? ఒక్క విషయం అండి, ఎంత తక్కువ నాలెడ్జ్ లేనైనా సరే బీజేపీ నాయకుడు ఈ అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేను 25,000 ఇస్తాను, నువ్వు వస్తావా? నువ్వు లేదు, నాకు లేదు 25,000, 70,000, లేదు నేను 50,000 అన్నది. 2 ఫోన్లో కాన్వర్సేషన్ జరిగింది. ఒకటి బీజేపీ నాయకుడు, 2 జాయ్ జమీమా. జాయ్ జమీమా ఫోన్లో ఆ అమ్మాయినా రికార్డ్ చేయాలి, లేకపోతే ఈ బీజేపీ నాయకుడన్నా రికార్డ్ చేసి దాన్ని ఇప్పుడు బయట పెట్టాలి. బీజేపీ నాయకుడు ఎలా బయట పెడతాడు? ఎందుకంటే అతను ముందు మీరు ఏదైతే క్లిప్పింగ్స్ మళ్ళీ ఈ మీడియాలో వదిలేరో ఆ క్లిప్పింగ్స్లో బహుశా మీరు ఐజక్ అనే మాట పూర్తిగా వినుంటారు. మీరు ఐజక్ ఆ అమ్మాయిని కొట్టినప్పుడు ఎవరు సిపి గారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు దాము గారికి తెలిసిందనుకో అని ఏదో పేర్లు చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరైతే ఐఓ గారు ఉన్నారో ఈ క్లిప్పింగ్స్ని మళ్ళీ సరిగా వినండి ప్లీజ్, సరిగా వినండి. ఇవాళ కాకపోయినా రేపైనా కోర్టైనా ప్రశ్నిస్తారు మిమ్మల్ని. సరిగా విని దాని ఎవిడెన్స్ ఎంతవరకు ఎవిడెన్స్ వాల్యూ ఉన్నదో దాన్ని ఆలోచించుకొని చేయండి. ఒక ఆడియో క్లిప్పింగు మీరు సీజ్ చేశారంటే
ఆ ఫోన్ ఎక్కడి నుంచి అయితే అది ఇది రికార్డ్ అయిందో ఆ ఫోన్ సీజ్ చేయాలి, రిసీవ్ చేసుకున్న ఫోన్ సీజ్ చేయాలి, మళ్ళీ 2 ఫారెన్సిక్ కంప్యూటర్ ల్యాబ్కి పంపాలి, మళ్ళీ ఎవరైతే మీరు ఆడియో అంటున్నారో వాళ్ళిద్దరూ ఆడియోల్ని మళ్ళీ కోర్టు ద్వారా రికార్డ్ చేసి లేదంటే వాళ్ళు ఫిజికల్గా కంప్యూటర్ ల్యాబ్కి పంపాలి. ఇది ఇన్వెస్టిగేషన్. మరి మీరు ఎంత తెలుసు అనుకోండి, మీ అందరికీ తెలిసి ఇన్వెస్టిగేషన్ అంతాను. అయినా కానీ నేను నేను రిటైర్ అయిపోయిన అనుభవజ్ఞుడైన పోలీస్ అధికారిగా నేను మీకు సలహా చెప్తున్నాను అంతే. మీరు వింటే వినండి, లేకపోతే లేదు. ఏది ఏమైనా 90 రోజుల్లో మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ అమ్మాయికి బెయిల్ వచ్చే అవకాశం కల్పించాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. దయచేసి అన్యదా భావించకండి. కేవలం ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. యాక్చువల్గా పాపం హర్ష్ కుమార్ గారికి కూడా తెలియదు. ఆయన అల్లరి చేస్తున్నారు సరికదా, ఆయన కొడుకు కూడా సంబంధం అని చెప్తున్నారు ఈ యూట్యూబర్స్. మరి ఎంతవరకు న్యాయం అది? అంటే ఒక తప్పును ప్రశ్నిస్తే ముద్దాయిగా ఇతను ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అని ఆలోచించవచ్చు. ఇతను ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, ఏం స్వార్థం అని అనుకోవచ్చు. న్యాయంగా మరి ఒకళ్ళ సహాయం చేయాలి అని మనం ఆలోచించడం తప్పంటారా? నేను ఒక మానవతావాదిని, నేను క్రైస్తవుడును. ఆ అమ్మాయి కేవలం క్రిస్టియన్ అని ఒక మాట రాసింది దాంట్లో ఎఫ్ఐఆర్లో. ఏంటి క్రిస్టియన్ అని రాసింది ఏంటి? ఈ అమ్మాయిని వెరిఫై చేస్తే అసలు ఆ అమ్మాయి క్రిస్టియన్ అవునో కాదో నాకు తెలియదు. కానీ మాదిగా కాదు, ఏదో అదర్ క్యాస్ట్ అమ్మాయి, మరి నాకు తెలియదు. కాబట్టి దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ.